సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. తిరుమలగిరి మండల కేంద్రంలో, అరవపల్లి మండల కేంద్రంలో, సూర్యాపేట టు జనగాం రహదారిపైన 2 చోట్ల కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గన్ని బ్యాగులు లేవు, హమాలీల కొరత ఉంది, లారీలు సరిగా పంపించట్లేదు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ ఉంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమం దిగారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కూడా ధర్నా విరమించలేదని భీష్మించి కూర్చోవడంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంఆర్ఓ వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకోవాలి, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి. ప్రధానంగా గన్ని బ్యాగుల సమస్య ఉంది, లారీల సమస్య ఉంది, హమీల సమస్య ఉంది. వీరందరినీ కూడా సమకూర్చి వెంటనే కొనుగోలు జరపాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీంతోపాటు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా 20 రోజుల వరకు కూడా డబ్బులు చెల్లించట్లేదు, బోనస్ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదంటూ కూడా రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు సరిగా జరగట్లేదు, రైతన్నలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా రైతులు ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సైనికులకు మద్దతుగా వారికి మనోభయ ధైర్యాన్ని కల్పించేలాగా భారత్ అదేవిధంగా పాక్ పైన జరుగుతున్నటువంటి యుద్ధంలో భారత్ త్రివిధ దళాలు విజయం సాధించేలాగా వారికి మనోధైర్యాన్ని కల్పించేలాగా మేము ఉన్నామంటూ పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలు చేతనబూని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో పాక్కు సంబంధించినటువంటి గట్టిగా గుణపాఠం చెప్పాల్సిందే, ఉగ్రవాదాన్ని కుక్కటి వేలుతో సహా పెకిలించి వేయాల్సిందే అంటూ కూడా ప్రజలు అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా త్రిపురారంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపేలాగా స్థానిక ప్రజలు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. సైనికులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపారు. త్రిపురారం మండలానికి సంబంధించి 20 మంది సైనికులు బార్డర్లో దేశ రక్షణ కోసం పాటుపడుతూ ఉన్నారు. వారి తల్లిదండ్రులందరూ కూడా ఒక్కచోటకు చేర్చి త్రిపురారం మండల కేంద్రంలో వారికి పాదపూజ నిర్వహించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో ధీరోదాతులుగా తీర్చిదిద్ది తమ బిడ్డల్ని దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం పంపించినటువంటి తల్లిదండ్రులు ఎంతో గొప్ప మహనీయులంటూ వారందరూ కూడా కొనియాడడం జరిగింది. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో భారత్ పాక్ పైన విజయం సాధించాలి, పాక్ సంబంధించినటువంటి ఉగ్ర మూకల్ని ప్రతి ఒక్కరిని కూడా తుదమెట్టించాలని కూడా వారి సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. బార్డర్లో సైనికులుగా పంపించినటువంటి తల్లిదండ్రులు వారెంతో గొప్పవారుగా, సమాజంలో గొప్పగా కీర్తింపబడుతున్న వారుగా కూడా వారు కొనియాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సైనికులను గౌరవించాలి, సైనికుల కుటుంబాన్ని గౌరవించాలని కూడా వాళ్ళ సందర్భంగా ప్రతినబూనారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో స్వామివారి జయంతి ఉత్సవాలు 2వ రోజు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. స్వామివారికి సహస్రనామార్చన పూజలతో పాటు తులసి పుష్పార్చన, లక్ష పుష్పార్చన పూజలు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ఈరోజు అందంగా అలంకరించారు. కాళీయ మర్దునుడి శ్రీకృష్ణ అలంకారంలో అందంగా అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించడం జరిగింది. ఇక సాయంకాలం వేళ రామావతారంలో హనుమంత వాహన సేవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వరుసగా 2వ రోజు కూడా అర్చకులు ప్రత్యేక సంకల్ప పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంలో పాక్ పైన భారత్ విజయం సాధించాలని, త్రివిధ దళాలకు బలాన్ని, అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలని కూడా స్వామివారు వారిపైన ఆశీస్సులు కల్పించాలని కూడా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఉదయం సాయంత్రం వేళల్లో ఆలయాలంతా కూడా చాలా అద్భుతంగా వైభవపేతంగా వెలిగిపోతూ ఉన్నాయి. స్వామివారు ఉదయం సాయంత్రం వేళల్లో తీరొక్క రూపాల్లో అందంగా అలంకరించబడి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉంటే చూడడానికి 2 కళ్ళు చాలట్లేదని కూడా భక్తులు ఎంతో తన్మయత్వానికి లోనవుతున్నారు.